ఇలా మనకి ఏ ఫ్లవర్ ప్లాంట్స్ అయినా, అంటే మందారం కానీ, గులాబీ కానీ, చామంతి కానీ, ఏ ఫ్లవర్ ప్లాంట్స్ అయినా ఎక్కువగా మనకి ఫ్లవరింగ్ రావాలి, ఇలా కుప్పలు కుప్పలుగా మనకి ఫ్లవర్స్ పూయాలి అంటే ఒక చిన్న టిప్ పాటిస్తే సరిపోతుందండి. మీకు కూడా ఇలాగే చాలా ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఎలాంటి పూలు పూసే మొక్కకైనా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఏం లేదు, చాలా సింపుల్ టిప్. మీకు కనిపిస్తుంది కదా, చూడండి, ఇది పటికి, దిష్టి కాటికి పెడతారు కదా పట్టికి. ఈ పటికిని ఇలా పౌడర్ లాగా చేసుకొని మొక్క మొదలలో ఇలా పౌడర్ కింద చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒక్కజాయిగా అయితే రూట్ ఇక్కడ ఉన్న కొంచెం మనం 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఇలా మట్టిలో దీన్ని ఇలా పెట్టేసుకున్నా సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకొని మనకి ఇలా మట్టి కప్పేసుకున్నా సరిపోతుందండి. మనం వాటర్ వేస్తున్నప్పుడు స్లోగా రిలీజ్ అవుతుంది. పౌడర్ ని వాటర్ లో కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. అలా ఈ విధంగా మనం నెలకు ఒకసారి కానీ మన పూల మొక్కలకి ఇచ్చుకుంటే పూలు అనేవి చూస్తున్నారు కదా ఇలా చాలా ఎక్కువగా పూస్తాయండి. చూస్తున్నారు కదా, గులాబీలు కూడా ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. ఇది పెద్ద కాస్ట్ కూడా కాదండి, చాలా లో కాస్ట్ లోనే ఉంటుంది. ఒక 20-10 రూపీస్ అలా ఇస్తారు.